హలో హాయ్ ఎవ్రీవన్. ఈవినింగ్ అయితే సమ్టైమ్స్ బోర్ కొడుతుంటుంది కదా, అప్పుడే మనకి ఏదైనా కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంటుంది. అలా వాటిల్లో ట్రై చేసే వాటిలో బరుగులు ఉప్మా ఒకటి. అదే ఉగ్గాని అండి, బరుగులతో చేసుకునే ఉగ్గాని. చాలా సింపుల్గా టేస్టీగా త్వరగా చేసేసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఏంటి, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది ఈ ఫుల్ వీడియో చూసేసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా వచ్చేస్తుంది ఎలా చేయాలనేది. సో ప్రిపేర్ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ వచ్చేసి ఉగ్గానికి పౌడర్ చేసుకోవాలి. పౌడర్కి వచ్చేసి ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే ఒక 3-4 స్పూన్ల పుట్నాల పప్పు, అలాగే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఇవి వేసుకొని దీన్ని మెత్తటి పౌడర్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకొని దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇలా పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక మిశ్రమం వచ్చేసి 2-3 మిర్చి, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, దాన్ని మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఒక 4 స్పూన్స్ అయితే సరిపోతుంది. తర్వాత జీలకర్ర, ఆవాలు చిటిపట అన్న తర్వాత సన్నగా తురుముకున్న ఒక పెద్ద ఆనియన్, ఇందులోనే కొద్దిగా కరివేపాకు. ఆనియన్ ఇక్కడ ఉగ్గానికి వచ్చేసి ఎక్కువ మగ్గబడలేదండి, జస్ట్ కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుంది. ఎక్కువ సాఫ్ట్ అయితే అవసరం లేదు. చూసారు కదా, ఇలా కొద్దిగా మగ్గితే సరిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది మనం ఈ పౌడర్ అనేది చేసి పెట్టేసుకుంటే. మెయిన్ ఉగ్గానీలోకి ఆ పౌడరే ఇంపార్టెంట్. మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదు ఇట్లా కరివేపాకు పచ్చిమిర్చి దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు అక్కడక్కడ పచ్చిమిర్చి పొలుకులు తగులుతూ కారంగా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. కొంచెం కరివేపాకు పచ్చివాసన పోయిన తర్వాత ఇదిగో ఇలా సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసేసుకుందాం. ఈ టమాటో ముక్కలు కూడా ఎక్కువ సాఫ్ట్ అవ్వలేదు, కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతాయి. వీటిని కూడా ఇంకొక 2 మినిట్స్ అలా కలిపెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్తో 2 బౌల్స్ తీసుకున్నాను నేను బొరుగులు. వాటిని మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక్కసారి అలా వాష్ చేసుకొని వాటర్ ఏం లేకుండా గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇవి ఎక్కువ సాఫ్ట్ అవ్వలేదు, ఎక్కువసేపు నానినా కూడా మెత్తగా అయిపోతాయి. జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతాయి. బొరుగులు త్వరగానే వాటర్ని అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి జస్ట్ వాష్ చేసుకొని గట్టిగా పిండి పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకుందాం. వాటర్ అయితే అస్సలు ఉండకుండా గట్టిగా పిండి పక్కన పెట్టుకుందాం. మొత్తం అలాగే తీసేసుకుందాం. ఇలా వాష్ చేసుకోవడం వల్ల బొరుగులు సాఫ్ట్గా ఉంటాయి. మొత్తం అలాగే వాటర్ ఏం లేకుండా గట్టిగా తీసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఇవి టమాటో ఆనియన్ కొద్దిగా మగ్గినాయి. తర్వాత ఇందులోనే పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ బొరుగుల్లో మెయిన్ వచ్చేసి ఎక్కువ పట్టదండి, చూసి వేసుకోండి. కొద్దిగా అయితే సరిపోతుంది. ఇక్కడ నేను కారం అనేది యాడ్ చేయలేదు, ఎందుకంటే మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పౌడర్లో ఉంటుంది, అలాగే పచ్చిమిర్చి దంచి వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది కారము. లేదు ఇంకొంచెం స్పైసీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ముందుగా తడిపి పెట్టుకున్న బొరుగుల్ని వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపెట్టుకుందాం. మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా అయింది. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ వేసేసుకుందాం. ఉగ్గానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఈ శనగల పొడేనండి. దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఉగ్గాని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇది వేసేసుకొని ఇంకొకసారి మొత్తం కలిపెట్టుకొని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది వేడిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు. పిల్లలకి ఈవినింగ్ బోర్ కొట్టకుండా ఇలా అప్పుడప్పుడు చేసి పెడుతుంటే స్నాక్స్ ఇష్టంగా తింటారు. అలాగే కొంచెం బొరుగులు కూడా హెల్త్కి మంచిదే. చూసారు కదా ఎంత డెలిషియస్గా వచ్చిందో, పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అని అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
కీప్ వాచింగ్.